ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. తం మంగళం ప్రణమామ్యహం. ప్రియ భగవద్భక్తులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా నవగ్రహ పురాణ అంతర్గతమైనటువంటి కుజగ్రహ చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క సాధువాదాలు. మనం ఇప్పటికి 2 భాగాలు పూర్తి చేసుకున్నాం. 2వ భాగంలో తల్లి అయినటువంటి భూదేవి, పెంచిన తల్లి అయినటువంటి భూదేవి ఆజ్ఞానుసారం అడవికి వెళ్ళి శంకరుని గురించి, ముఖ్యంగా పార్వతీమాత గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో శివపార్వతులు ఇద్దరూ మాట్లాడుకున్నారు నిన్న. అది మనం చెప్పుకున్నాం. కుజుడు తదేకమైన ధ్యానంతో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అడవిలో. ఉన్నట్లుండి ఎవరో తనలో ఏదో ఒక స్పందన కలగజేస్తున్నారు అనిపించింది. సున్నితంగా, సుఖకరంగా, చాలా నెమ్మదిగా ఎవరో తనని ధ్యానం నుంచి మేల్కొల్పుతున్నారు అనేటువంటి ఒక భావన కలిగింది. అంతేకాదు, ఒక అవ్యక్తమైన ఆనందాన్ని, అద్భుతమైనటువంటి స్పర్శ సుఖాన్ని కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి మలయ మారుతం తన శరీరాన్ని తాకుతూ ఉల్లాసాన్ని అందిస్తోంది. మధురాతి మధురమైనటువంటి ఏదో ఒక పిలుపు లీలగా వినిపడుతోంది. ఏదో ఒక మహాసుగంధం చుట్టుముట్టినట్టయింది. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కుజుడి యొక్క నేత్రాలు అసంకల్పితంగా తెరుచుకున్నాయి. ఆ వాతావరణం అలా ఉంది. కుజుడి యొక్క శరీరం ఒక్కసారిగా జలధరించింది. ఎదురుగా మెరుపుతీగ, కాదు మెరుపుతీగ లాంటి మహా సౌందర్యం చిరునవ్వులు చిందిస్తూ శివాని, పార్వతీదేవి, త్రిలోక సౌందరి, 3 లోకాలని మోహనం చేసేటటువంటి దుర్గామాత, చండిక, ఎన్ని పేర్లు చెప్పినా కూడా తక్కువే. అమ్మ కనపడింది. అమ్మా అంటూ కుజుడు పరవశించిపోయినాడు. నాయనా, ఆ పిలుపు వినిపించే వచ్చానయ్యా, ఏం కావాలో కోరుకో అన్నది పార్వతీమాత. అమ్మనే నాయనా, మంగళ, ఏం కావాలో కోరుకో. మంగళ అన్న సంబోధన కుజుడిలో ఆలోచనని రేకెత్తించింది. కుజుడి యొక్క పెదవులు కదిలినాయి. అప్రయత్నంగానే అడిగాడు, అమ్మా, నేను మంగళవారం పుట్టాను. నాకు నువ్వు నేడు అంటే మంగళవారమే దర్శనం ఇచ్చావు. నా పేరు మంగళుడు. ఈ మంగళ శబ్దం మన ఇద్దరినీ కలిపి ఉంచాలి. నా నామధేయం నీ నామధేయంతో కలిసి పరమ పావనం కావాలి. ఈ అనుగ్రహం నాకు ఇవ్వు తల్లి అన్నాడు. తథాస్తు అన్నదమ్మ. నాయనా, నీ ఆలోచన సరళి నన్ను ఆకర్షిస్తోంది, అలరిస్తోంది కూడా. నువ్వు పుట్టింది మంగళవారం, నేను నీకు ప్రత్యక్షమైంది మంగళవారం. నీ పేరు మంగళుడు, నా పేరు కూడా సర్వమంగళ. అమ్మవారికి సర్వమంగళాదేవి అని పేరుంది. అందువల్ల చండిక అయినటువంటి నేను ఈనాటి నుండి మంగళ చండికగా వ్యవహరించబడతాను అన్న.
జై మంగళ చండికాంబకు. ధన్యోస్మి మాత. ఓ మంగళ చండిక, ఇవే నా నమోవాకాలు. నాయనా, తృప్తి కలగలేదు నాయన, నాకు ఇంకా ఏం కావాలో కోరుకో అన్నది. అమ్మా, నీకిష్టమైన వరం నాకు ఇవ్వు అన్నాడు కుజుడు వినయంగా. నాయన, నీ వినయం, నీ ఆప్యాయత నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. పరమేశ్వరుడి యొక్క స్వేదపుత్రుడిగా పుట్టావు. నా నామధేయాన్ని నీ నామధేయంతో పొదవుకున్నావు. నా పేరును అంటిపెట్టుకొని నీ పేరు ఉన్నట్లుగానే నా సమీపంలో నువ్వు ఎప్పుడూ ఉండేలాగా నీకు వరమిస్తున్నాను అన్న. అమ్మా అన్నాడు ఆనందంగా. అవునాయన, ఈ మంగళ చండిక గ్రామ దేవతగా ఎక్కడెక్కడ నెలకొని ఉంటుందో అక్కడక్కడ నువ్వు కూడా ఉంటావు, నాతో పాటు పూజలు అందుకుంటావు అనగానే ఆనందం కలిగి నమస్కరించాడు కుజుడు. నాయన, మరొక్క వరం కూడా నీకు ఇస్తున్నాను. నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని మంగళ చండికాదేవి చెయ్యెత్తి దీవించింది. కుజుడి యొక్క భక్తి పారవస్యం వర్ణనాతీతం. వెంటనే చండికాదేవి యొక్క చరణార విందాల ముందు సాగిలపడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు అమ్మకి. ఇందాక ఆ ప్రాంతాన్ని అలరించినటువంటి, ఆవహించినటువంటి మనోహరమైన సుగంధం దూరంగా వెళుతూ ఉన్నట్టు అనిపించింది కుజుడికి. మెల్లగా పైకి లేచాడు. అంటే అమ్మవారు వస్తున్నప్పుడు ఆ వాతావరణం వచ్చింది, అమ్మవారు వెళ్ళిపోతుంటే ఆ సుగంధం వెళ్ళిపోయింది, అమ్మవారు అంతర్ధానం అయిపోయింది. ఇంటికొచ్చాడు. భూదేవికి జరిగిందంతా చెప్పాడు. చాలా సంతోషం నాయన, ఊహకు అందనటువంటి దివ్యమైన వరాలు పొందావు. నీ మాతృభక్తి నీకు తెలియకుండానే చిగురు తొడికింది. నీ తండ్రి పరమేశ్వరుడు నీ జనన సమయంలో ప్రసాదించినటువంటి పేరులో ఈ అమ్మ భూదేవి కూడా మిళితమై ఉంది. ఆ తండ్రికి ఇల్లాలైనటువంటి ఆ చండికాదేవి కూడా నీ పేరులో మిళితమైంది. ఇందులోని అద్భుతమైన విశేషం ఏమిటో నీకు తెలుసా కుజ అని భూదేవి అడిగింది. కుజుడు తల అడ్డంగా ఊపి, నాకు తెలియదమ్మా, నువ్వే చెప్పు అన్న. నీ నామధేయంతో నా నామధేయాలను కలిపి అల్లుకున్నటువంటి తల్లులిద్దరిలో ఎవ్వరూ నిన్ను కన్న తల్లి కాదు. ఇది ఆశ్చర్యకరం. శివ వీర్యం వల్ల పుట్టాడు. అంటే శివుడి యొక్క చెమట బిందువు నుంచి. అమ్మవారి సంపర్కం లేదు అక్కడ. పోనీ భూదేవితో సంపర్కం ఉందా? అది లేదు. అంటే ఇద్దరు తల్లుల్లో ఎవరూ నిన్ను కన్న తల్లి కాదు. అంటే ఈ భూమాత నిన్ను కనలా, ఆ చండికాదేవి కూడా నిన్ను కనలా. అంటే గర్భవాస క్లేశం అనేది లేకుండా పుట్టినటువంటి మహాదృష్టం నాయన నీది. నీ జన్మలో విశేషం ఇదే. అలాగే గర్భభార క్లేశము, ప్రసవ వేదన అవేవీ లేకుండా నీకు తల్లులమైనటువంటి అదృష్టం మా ఇద్దరిది అని భూదేవి అన్నది. అమ్మా, నీ మాటలు వింటుంటే నేను మహాభాగ్యశాలిని అనిపిస్తోంది అన్నాడు కుజుడు. అందుకు సందేహం లేదు నాయన. నిన్ను సేవించే వాళ్లకు, నిన్ను పూజించే వాళ్లకు అటువంటి మహద్భాగ్యమే కలుగుతుంది. ఇప్పుడు నీకు సేవలు చేయడానికి భార్య కావాలి. తగిన వధువుని అన్వేషించు. పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య ఆశీస్సులతో నీకు వివాహం చేయిస్తాను అంది భూమాత. అట్లాగే తల్లి అన్నాడు. వధువు యొక్క అన్వేషణ మొదలు పెడతానన్నాడు. దీవించు అన్నాడు కుజుడు. నమస్కరించాడు. విజయోస్తు, కళ్యాణమస్తు అని విముఖంగా దీవించింది అమ్మ. భూమాత దీవించినట్లే కుజుడు వధువు కోసం సాగించిన అన్వేషణలో విజయం సిద్ధించింది. శక్తి అనేటువంటి ఒక అద్భుత సౌందర్యవతి లభించింది. ఆమెతో కుజుడి యొక్క కళ్యాణం వైభవోపేతంగా జరిపించారు పార్వతీ పరమేశ్వరులు.
ఆ వివాహానికి లక్ష్మీ విష్ణువు, సరస్వతి, బ్రహ్మ, నారదుడు అందరూ వచ్చి దీవెనలు అందించారు. ఆ తరువాత భూదేవి అన్నది, నాయనా కుజ, త్రిమూర్తుల యొక్క ఆదేశం ప్రకారం విశ్వకర్మ నీకు అద్భుతమైన ఒక మందిరం నిర్మించాడు. సతీ సమేతంగా ఈ మందిరంలో నువ్వు నివాసం మొదలుపెట్టు అన్నది. కుజుడన్నాడు, అమ్మా నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అన్నాడు నిష్కర్షగా. భూదేవి నవ్వింది. తప్పదు నాయన, నువ్వు కారణ జన్ముడివి. నీ ఆవిర్భావానికి ఒక ఉద్దేశ్యం ఉంది, ఒక మహా లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే నువ్వు విశ్వకర్మ నిర్మించిన భవనంలో ఉండాలి. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోలేవు. ఎక్కడ ఉన్నా నన్ను దర్శించుకుంటా ఉంటావు. ఎందుకంటే నేను విపులని, అంటే విస్తారమైనటువంటి తత్వం కలిగినటువంటి భూమిని కదా అన్నది. అప్పుడు సంతోషపడ్డాడు కుజుడు. అమ్మా, నేను ఎక్కడ ఉన్నా నీ దగ్గరే ఉన్నప్పుడు నీ ఆజ్ఞ ప్రకారం అక్కడికే వెళతాను అంటూ తల్లిని కౌగలించుకున్నాడు. ఇది చూస్తున్నటువంటి భార్య శక్తి యొక్క నేత్రాల్లో ఆనంద బాష్పాలు కురిసినాయి. వింటూ ఉన్నాడు చిదానందుడు శిష్యుడు. గురువుగారు, నవగ్రహాల చరిత్ర వినటానికి చాలా 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 అద్భుతంగా ఉంది. ప్రతి చరిత్రలో కూడా ఒక పరమార్థం కనిపిస్తోంది అన్నాడు. అనగానే, గురువుగారు, ఈ కుజేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి మాహాత్యం కూడా వినాలి అని మేమందరం అనుకుంటున్నాం గురువుగారు. అందుకని ఆ కుజుడి యొక్క మాహాత్యాన్ని, మహిమని మాకు చెప్పండి అన్నాడు. అప్పుడు నిర్వికల్పానంద స్వామి చెప్తూ ఉన్నాడు, నాయనా శిష్యులారా, పరమశివుడి యొక్క చెమట నుండి భూదేవి పుత్రుడిగా పుట్టినటువంటి కుజగ్రహం భూకారకుడని, యుద్ధకారకుడని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దంపతుల యొక్క ఐక్యత మీద కూడా ఈ కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే కుజగ్రహ స్థానం సరిగ్గా లేకపోతే ఆ దంపతులు కీచులాడుకుంటూ ఉంటారు, పిల్లి ఎలకల్లాగా. గురుగారు, కుజుడి అనుగ్రహం వల్ల భూలాభాన్ని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాకు చెప్పండి అని అడిగారు. ప్రధానంగా కుజగ్రహ ప్రభావం గురించి ఏ పురాణంలోనూ, కావ్యంలోనూ, ఏ చరిత్రలోనూ ప్రత్యేకించి ఏమీ చెప్పబడలేదనే మనం అనుకోవాలి నాయన. అంటే కుజగ్రహ వీక్షణ వల్ల ఈ వ్యక్తికి ఇలా జరిగింది కాబట్టి కుజగ్రహ ప్రభావం పనిచేసిందని, అలా జరగడానికి మూల కారణం కుజగ్రహ శుభవీక్షణే అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చేయబోయేది కూడా అదే అన్నాడు గురుగారు. ఎవరు గురుగారు ఆ వ్యక్తి అని కుతూహలంగా అడిగాడు శిష్యుడు. చిదానందుడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, రామాయణంలో ఉండేటటువంటి పాత్రలు. ఒకటి ప్రధాన పాత్ర, రెండవది అప్రధాన పాత్ర అన్నాడు. ప్రధాన పాత్ర శ్రీరాముడు, మరి అప్రధాన పాత్ర ఊర్మిళాదేవి. ఊర్మిళ 14 ఏళ్ల పాటు నిద్రపోయింది అని, ఊర్మిళాదేవి నిద్ర అని మేము చిన్నప్పుడు ఒక ద్విపద కావ్యం చదువుకున్నాం. శ్రీరాముడు, ఊర్మిళ. గురుగారు, కుజప్రభావం ఇద్దరి మీద పనిచేసిందా అని వింటూ ఉన్నటువంటి విమలానందుడు ఆశ్చర్యచకితుడే అడిగాడు. చెప్పానుగా, పనిచేసింది కాబట్టి ఆ ఇద్దరికి ఆ విధంగా జరిగింది అని మనం అనుకోవాలి. మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను శిష్యులారా. భూలోకంలో పునర్వసు నక్షత్రం ఉన్న సమయంలో, మధ్యాహ్నపు సమయంలో 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు గురుగ్రహం చంద్రుడితో కూడి ఉండగా
కర్కాటక లగ్నంలో శ్రీరాముడు ఆవిర్భవించాడు భూమి మీద. 12 మాసాలు తల్లి కడుపులో ఉండి చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి రోజు పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, గురుగ్రహం చంద్రుడితో కూడి ఉన్నప్పుడు కర్కాటక లగ్నంలో ఉద్భవించాడు రాముడు భూలోకంలో. శ్రీరామ జనన సమయంలో ఈ విధంగా గ్రహస్థితి ఉన్నది అని చెప్పాడు. ఇది చెప్పింది గోన బుద్ధారెడ్డి గారు రచించినటువంటి రంగనాథ రామాయణం. వాల్మీకి రామాయణం కూడా చెప్పింది. శ్రీరామచంద్రుడుగా కౌసల్యాదేవికి ఆ శ్రీ మహావిష్ణువు పుట్టబోయే సమయానికి గ్రహాలన్నీ కూడా చకచకా కదిలి ఉచ్చస్థితిలోకి వచ్చేసినాయి అని చెప్పారు పెద్దలు. వాటంతరవే వచ్చేసినాయి. పరమాత్మ పుట్టబోతున్నాడు అని. అంటే గ్రహస్థితిని అనుసరించి శ్రీరామ జననం జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన జననం మీద గ్రహాల ప్రభావం ఉంది. అదేవిధంగా యుద్ధంలో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ద్వారా గ్రహరాజు అయినటువంటి సూర్యగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత మాత్రమే శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి చంపగలిగాడు. ఇదంతా మనం సూర్యగ్రహ మహిమలో చెప్పుకున్నాం, మీరు విన్నారు. కాబట్టి గ్రహ వీక్షణ ఆ రాముడి మీద తన ప్రభావాన్ని చూపించింది అని మనం నిశ్చయంగా చెప్పుకుంటున్నాం. అట్లాగే ఆయన చరిత్ర మధ్యలో కూడా ఏదో గ్రహ ప్రభావం ఉండాలి. ఇదేం అసంబద్ధం కాదు. ఎందుకంటే శరీరం అనేది పంచభూతాల సమ్మేళనంతో రూపొందుతుంది. అందుకే శరీరాన్ని ఏమంటారు? పాంచభౌతిక దేహం అంటాం కదా. పంచభూత సంబంధమైనది. ఎంత అవతార పురుషుడైనా శ్రీ మహావిష్ణువు మానవుడుగా పుట్టేసరికి పంచభూతాల లక్షణాలకు లోబడే ఉంటాడు. అంటే ఆకలి దప్పుకలు, దుఃఖము, ఏడుపు, ఆనందం, ఇవన్నీ పంచభూతాల ప్రభావంతో మానవుడికి సంక్రమించేటటువంటి దేహధర్మాలు. అందుకనే రాముడు సీతా వియోగం వల్ల దుఃఖపడ్డాడు. లక్ష్మణుడు పడిపోయినప్పుడు దేశే దేశే కళక్త్రా నేను ఏడ్చాడు. పాంచభౌతిక ధర్మాలకు లోబడి అవతార రూపాల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండి తీరుతుంది అని నిశ్చయంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు ఈ వివరణ మాకు కొత్త అంశాలను తెలియజేస్తోంది అన్నాడు చిదానందుడు. అంటే జన్మించిన ప్రతి జీవి మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అది అంశావతార పురుషులకి, అవతార పురుషులకు కూడా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో రామచంద్ర ప్రభు గురించి, లక్ష్మణ స్వామి భార్య అయినటువంటి ఊర్మిళ గురించి కూడా మనం ఆలోచించాలి. ముందుగా రామాయణంలో అప్రధాన పాత్ర అయినటువంటి ఊర్మిళ గురించి మాట్లాడుకుందాం. అన్నా వదినలను సేవించుకునే సంకల్పంతో లక్ష్మణస్వామి అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. ఊర్మిళాదేవి తాను కూడా వస్తానన్నాడు. కానీ ఆమె కోరికను తిరస్కరించాడు లక్ష్మణుడు. అయోధ్యలోనూ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భర్త ఆ తర్వాత పట్టించుకోనట్లే రామాయణ కావ్యం కూడా ఊర్మిళ గురించి పట్టించుకోవాలి. ఎక్కడ వాల్మీకుల వారు చెప్పాల ఆ 14 ఏళ్ళు ఏం చేసిందనేది లేదు. కాకపోతే వేరే కొంతమంది రాశారు ఊర్మిళాదేవి నిద్ర. శ్రీరామ వనవాసం, రావణ వధ అన్నీ పూర్తయి 14 ఏళ్ల తర్వాత లక్ష్మణస్వామి తిరిగి వచ్చేదాకా ఊర్మిళాదేవి భర్త వియోగాన్ని అనుభవించవలసి వచ్చింది. 1 ఏడు 2 ఏళ్ళు కాదు, 14 ఏళ్ళు. సీతమ్మ 1 సంవత్సరమే భర్త వియోగ దుఃఖం ఆమెకి, కానీ ఈమెకి 14 ఏళ్ళు. ఆ 14 సంవత్సరాల పాటు
ఊర్మిళాదేవి గాఢ నిద్రలో ఉండిపోయిందని కొంతమంది చెప్పారు. అవునా గురువుగారు అన్నాడు సదానందుడు. అవును, ఊర్మిళాదేవి నిద్ర అనేటువంటి స్త్రీల పాట ఆ విషయాన్ని మనకి రూఢీ చేస్తుంది. ఆంధ్ర స్త్రీలోకంలో బహుళ ప్రచారంలో ఉన్న పాట అది. ఆ పాటలో ప్రస్తావించబడిన విధంగా ఊర్మిళాదేవి 14 ఏళ్ల పాటు నిద్రలో మునిగిపోయిందో, లేకపోతే భర్త వియోగ దుఃఖంతో తనకు తాను ఏకాంతవాస శిక్ష విధించుకుందో మనకి ఇదమిత్తంగా తెలియదు. ఎందుకని? వాల్మీకుల వారు ఎక్కడా చెప్పలే ఈ విషయం. అయితే 14 ఏళ్ల సుదీర్ఘకాలం ఊర్మిళాదేవి భర్తకు దూరంగానే ఉందని, వియోగ వేదనను అనుభవించిందని మనం అర్థం చేసుకోవాలి. ఊర్మిళాదేవికి సంభవించినటువంటి భర్తృ వియోగానికి, క్లేశానికి కారణం నాయనలారా కుజుడి యొక్క వీక్షణ, వక్రదృష్టి కుజుడి యొక్క అని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. కుజగ్రహం యొక్క అశుభ దృష్టి ఊర్మిళ మీద ఉన్నట్టే శ్రీరాముడి మీద కూడా వనవాస కాలంలో పనిచేసిందని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. లేకపోతే పట్టాభిషేకం చేయించుకొని హాయిగా రాజ్యాన్ని పరిపాలించాల్సిన వాడు 14 ఏళ్లు తెల్లవారేసరికి ప్లేటు తిరిగిపోయింది. ఊర్మిళ నుండి ఆమె భర్తను దూరంగా తరలించినట్లే ఆ కుజగ్రహ వక్ర దృష్టి శ్రీరామచంద్రుడి నుండి ఆయన భార్యను కూడా దూరం చేసింది సంవత్సర కాలం పాటు. అంతేకాదు, యుద్ధానికి కూడా దారితీసింది ఆ విషయం. అంటే కుజుడు యుద్ధకారకుడు కూడా కదా. అంటే శ్రీరాముల వారికి సీతావియోగం, రావణాసురుడితో యుద్ధం, ఈ రెండూ సంభవించడానికి కారణం కుజగ్రహ యొక్క వక్ర దృష్టి. అవునా గురువుగారు అని అడిగాడు శిష్యుడు. చూడండి, చిన్నగా నవ్వాడు గురువుగారు. నాయన, కుజగ్రహ వీక్షణ సక్రమంగా శుభంగా ఉండి ఉన్నట్లయితే శ్రీరాముడికి సీతావియోగం, రావణాసురుడితో యుద్ధం రెండూ సంభవించేవి కాదు అనొచ్చు. అందులో ఎలాంటి సందేహానికి అవకాశం లేదు. ఊర్మిళ విషయం కూడా అంతే. అందుకనే దేవతల యొక్క ఆదేశంతో కుజగ్రహం యొక్క స్థితి మారి రాముడికి పట్టాభిషేకం తప్పి వనవాసం వచ్చేసింది. వాడికి సీతని అపహరించే దుర్బుద్ధి పుట్టింది. యుద్ధం జరిగింది, లోక కళ్యాణం జరిగింది. అంటే కుజగ్రహం యొక్క వక్ర దృష్టి వల్ల లోకానికి మేలు జరిగింది, ప్రయోజనం ఉన్నది. కాబట్టి దేవతలు తలుచుకుంటే ఏదైనా చేయగలరండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి ఇప్పటికి మనం 3 గ్రహాల గురించి చెప్పుకోవటానికి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత 4వ గ్రహం గురుగ్రహం, తర్వాత శుక్రగ్రహం, వీటి గురించి కూడా మనం కాలక్రమంలో మాట్లాడుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.